ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. కీర్తన గ్రంథము నుండి 23వ కీర్తన మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము నుండి 23వ కీర్తన మొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలైనా ఈ సమయం మందు కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుని నీ సహాయం తెచ్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు వినయముతో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. చదువుకున్న లేఖన భాగము అందరికీ సుపరిచితమైనటువంటి భాగము. ఈ భాగములో దావీదు తన అనుభవములో నుంచి మాట్లాడేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ ఉన్నాడు. 22వ కీర్తన కల్వరి సంబంధమైన కీర్తన. నా దేవా నా దేవా, నన్నేల చెయ్యి విడనాడితివి, నా ఆర్తధ్వని వినక నాకేల దూరముగా ఉన్నావు. ఆ 22వ కీర్తన క్రీస్తు శ్రమల కీర్తన, కల్వరి కొండ అనుభవము. 24వ కీర్తన సియోను కొండ అనుభవము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు సియోను కొండ అనుభవము అందులో కనబడుతుంది. ఈ కల్వరి కొండకు సియోను కొండకు మధ్యలో ఉండేటువంటి లోయ అనుభవమే కాపరి అనుభవానికి సంబంధించినటువంటి కీర్తన. ఈ లోయలో అనేకులు తమ మందలను కాచేటువంటి వారిగా ఉంటారు. ఈ లోయలో ఈ రాళ్లలో నుండి లేక ఆ గుహలు ఉంటాయి చూడండి, ఆ గుహలలో దాగుకునేటువంటి దొంగలు కానీ లేక సింహాలు కానీ లేదా ఎలుగుబంట్ల ద్వారా కానీ మందకు అపాయము జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అనుభవములో నుంచి దావీదు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పడములో దేవునిని కాపరిగా చేసుకొని తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నటువంటి వ్యక్తి దావీదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులుగా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తును కాపరిగా చేసుకుని మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణములో అపవాది ద్వారా ఎన్నో శ్రమలు శోధనలు కలుగుతాయి. అపవాది అనుచరుల ద్వారా అనేకమైనటువంటి శోధనలు కలుగుతూ ఉంటాయి. అయితే వీటినన్నిటినీ కూడా మనం జయించాలి అంటే యేసుక్రీస్తును కాపరిగా చేసుకుని యేసుక్రీస్తును నాయకునిగాను పైలట్గాను చేసుకుని మన జీవితాన్ని ముందుకు నడిపించవలసినటువంటి వారమై ఉన్నాము. అలా నడిపిస్తేనే నిత్యత్వాన్ని చేరుకుంటాము, అదే పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది. యేసుతో సహవాసము లేకుండా, యేసు యొక్క సహాయము లేకుండా మనము గమ్యస్థానాన్ని చేరలేము అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఒకవేళ ఈ లోకములో మనకున్నటువంటి బలాన్ని బట్టో లేక మనకున్నటువంటి జనాన్ని బట్టో లేక మనకున్నటువంటి ధనాన్ని బట్టో ఏదైనా సాధించవచ్చు అని అనుకోవచ్చు. మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి నేను ఏదైనా సాధించగలను అని అనుకోవచ్చు. కానీ యేసు అనేటువంటి ఆ రక్షకుడు లేకుండా మనము దేనిని కూడా సాధించలేమనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మన జీవితంలో యేసును ఒక పైలట్ గాను ఆయనను ఒక నావికునిగాను చేసుకుంటేనే తప్ప మన జీవితానికి గమ్యము
చేరుకునేటువంటి అవకాశము ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి. అమెరికా దేశంలో ఒక కవిత ఉంది. ఒక కవిత ఏంటి కవిత అంటే ఇన్విక్టస్ అనేటువంటి ఒక కవిత ఉంది. ఈ కవిత యొక్క ఆ కవితలో ఉన్నటువంటి భాగం ఏంటంటే నా విధికి నేనే కర్తను, నా విధికి నేనే కర్తను, అలాగే నా ఆత్మకు నేనే కప్తానును అంటాడు. కప్తానును. మన విధికి మనం కర్తలము కాదు, అలాగే మన ఆత్మకు మనము నావికులము కాదు, పైలట్లము కాదు. మన ఆత్మకు ఒక పైలట్ ఉన్నాడు, అలాగే మన విధికి ఒక కర్త ఉన్నాడు. మనను పుట్టించినటువంటి వాడు ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే మన విధికి కర్త, మన ఆత్మకు కప్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇది అమెరికా దేశంలో అందరికీ తెలిసినటువంటి మాటయే. ఇది వినడానికి వినసొంపుగా ఉన్నప్పటికీ దాని యొక్క గమ్యము లేదా చివరి దశ చాలా భయంకరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా విధికి నేనే కర్తను, లేక నా ఆత్మకు నేనే కప్తానును అనే ఈ మాటలో నేను ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు, నేనే ఆ సుపీరియర్, నేనే సమస్తము, నేనే ఏదైనా చేసుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా ఉండవచ్చు ఈ మాట. కానీ ఆ మాటలో ఫలితాన్ని మనం చూస్తే చాలా ఘోరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కథ నేను తెలియజేస్తాను. చిన్న వయసు నుండి కూడా వాడ నడిపించే విషయంలో నావికునిగా తర్ఫీదు పొందినటువంటి ఒక వ్యక్తి బాగా అనుభవాన్ని కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ నావిక వృత్తిలో అతడు అంచెలంచులుగా ఎదిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాడు. చివరికి ఒక వాడకు కప్తాను అయ్యాడు, నావికుడయ్యాడు. అయితే ఒక సముద్రయానము, ఒక సముద్ర ప్రయాణము ఇక ముగిసేటువంటి సమయంలో తీరాన్ని చేరనున్నప్పుడు ఒక ప్రయాణికుడు వచ్చాడు. ఆ ప్రయాణికుడు కూడా నావికుడే. అతడేమన్నాడంటే, ఈ నావికుడిని సమీపించి ఈ నావికుడిగా ఉన్నటువంటి ప్రయాణికుడు ఏమన్నాడంటే, అక్కడ లంగరు వేసి రేవును ప్రవేశించడానికి కొంత సమయాన్ని నీవు కోరుతూ ఉన్నావా అని అడిగాడనమాట ఈ నావికుడిని. అడిగితే ఆ వాడ నావికుడు ఏమన్నాడంటే, లంగర్ వేయడం ఏంటి, ఉదయకాల పోటుతో రేవును చేరుకోవాలనుకుంటున్నాను అన్నాడనమాట. రేవును చేరుకోగలను అనుకుంటున్నాను అన్నాడు. చివరికి ఆ ప్రయాణికుడు విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే, ఒక పైలట్ని పిలిపించు అన్నాడు. ఈ పైలట్కి కొంచెం చిరాకు అనిపించింది. ఏంటి, నేను చిన్న వయసు నుండి కూడా ఇదే వృత్తిలో ఉన్నాను, అంచెలంచులుగా ఎదిగాను, ఈ ఓడకు కప్తాన్ అయ్యాను, నేనే పైలట్, నాకు చాలా అనుభవం ఉంది అని అన్నప్పుడు అతడు విడిచిపెట్టకుండా, లేదు వేరే పైలట్ని ఎవరన్నా పిలిపించు అన్నప్పుడు కొంతమంది, అంటే ఆ ఓడలో ప్రయాణం చేసేటువంటి కొంతమంది నావికులుగా ఉంటూ ఉన్నారు. వారు ఏమన్నారంటే, అయ్యా, ఉదయకాలపు పోటుతో మనము వాడను ముందుకు నడిపించినప్పటికీ ఆ ఉదయకాల పోటు ద్వారా వాడ ప్రమాదములో పడేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి అనుభవముతో చెబుతున్నటువంటి మాటలు, దీన్ని విరమించుకో, ఈ ప్రయాణాన్ని విరమించుకో, వాడకు లంగర్ వేయి, కొంత సమయాన్ని వెచ్చించు, వెయిట్ చేయి అని చెప్పినప్పటికీ కూడా అతడు ఆ మిగతా నావికుల యొక్క మాట వినలేదు. ప్రయాణికులు కూడా చెప్పారు, అయ్యా తొందర ఏమీ లేదు, మనం నెమ్మదిగానే వెళదాం, తొందర ఏమీ లేదు, వాడను నిలపండి అని చెప్పిన
అతడు ఏమాత్రము వినకుండా వారి మాటలను లక్ష్య పెట్టకుండా తన సొంత ఆలోచనతో నేను అనుభవానికి కలిగినటువంటి వాడను అనేటువంటి ఆ ఆలోచనతో చివరికి ఏం చేశాడంటే, మీరేం తొందరపడవద్దు, మనము తెల్లవారేసరికి రేవు దగ్గర ఉంటాము అని ఆ వాడను ఉదయకాలపు పోటులో ఉన్నటువంటి ఆ సన్నని ప్రవాహములో నడిపించినప్పుడు అతడు చేసినటువంటి ఆ పొరపాటు వల్ల వాడ బద్దలైపోయింది. అతడు చనిపోయాడు, అతనితో ప్రయాణము చేస్తున్నటువంటి ప్రయాణికులు కూడా కొంతమంది చనిపోయారు. గమనించండి, ఈ కథ మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, అనుభవముతో చెప్పేటువంటి వారి మాటలు మనం వినాలి. ఇతడు నాకు చాలా అనుభవం ఉంది కదా, నేను చిన్న వయసు నుండి ఈ ఓడ ప్రయాణాన్ని చేశాను, ఓడ నావికునిగా నేను ఉన్నాను, ఇందులో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని మిగతా వారి మాట వినకుండా, అంటే తనకంటే అనుభవజ్ఞులైనటువంటి మాట వినకుండా ఓడను ముందుకు నడిపించాడు. చివరికి అతని ప్రాణము పోయింది, ప్రయాణికుల కొందరి ప్రాణము కూడా పోయింది. మన సొంత ఆలోచనలు మన ప్రయాణానికి కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉంటాయి. మన సొంత నిర్ణయాలు మన జీవిత గమనానికి ప్రమాదాన్ని తెచ్చేవిగా ఉంటాయి. మన సొంత మాటలు మన ఈ ఆధ్యాత్మిక జీవన యాత్రకు కొన్నిసార్లు ఆటంకాన్ని కలుగజేస్తాయి. మన జీవన యాత్రకు మాత్రమే కాదు, మనతో ప్రయాణము చేసేటువంటి వారి ఆధ్యాత్మిక యాత్రకు కూడా మన సొంత ఆలోచనలు ఆటంకాలుగా ఉంటాయి. యేసుక్రీస్తును కాపరిగాను, యేసుక్రీస్తును సహాయకారిగాను చేసుకోకుండా మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మనము గమ్యస్థానాన్ని చేరలేము అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణములో ఒక క్రైస్తవునిగా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారముగా మనము గ్రహించవలసింది ఏంటి అంటే, ఆ నిత్యత్వాన్ని చేరుకోవాలి అంటే యేసుక్రీస్తు సహవాసములో యేసుక్రీస్తుతో సహాయాన్ని కలిగినటువంటి వారమై, యేసుక్రీస్తు వారి యొక్క సహాయాన్ని కలిగినటువంటి వారమై, యేసుక్రీస్తు వారి యొక్క అనుభవాలను రంగరించి అంటే బాగా నూరాలంటాం కదా, బాగా నూరితేనే రసం అనేది బాగా వస్తుంది. రంగరించి యేసుక్రీస్తు వారి యొక్క అనుభవాలను మన జీవితంలో పోసుకోవాలన్నమాట అండి. అలా పోసుకున్నప్పుడే మన యాత్రను ముందుకు కొనసాగించడానికి, చివరికి గమ్యస్థానమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి అవకాశం అనేది కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నా విధికి నేను కర్తను కాదు, నా ఆత్మకు నేను కప్తానును కాదు, నా విధికి ఒక కర్త ఉన్నాడు, నన్ను పుట్టించినటువంటి వాడు కూడా ఉన్నాడు, ఈ భూమి మీద నేను ఎలా జీవించాలో నేర్పించేటువంటి ఒక నావికుడు ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు. అలాగే నన్ను నడిపించేటువంటి ఒక కప్తాను ఉన్నాడు, ఒక పైలట్ ఉన్నాడు. నా జీవితము ఆయన చేతిలో ఉన్నప్పుడు నేను క్షేమంగా ముందుకు వెళతాను. లేకపోతే వాడ బద్దలై ఏ రీతిగా ప్రమాదములో పడిందో అలాగే ప్రమాదములో పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అపవాది యొక్క చేతుల్లో, అపవాది యొక్క ఆలోచనలో, లేక అపవాది వేసేటువంటి అగ్ని బాణములలో కాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా ఆత్మకు ఒక కప్తాను ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా ఆత్మను నేను నా సొంత ఆలోచనలతో ముందుకు నడిపించుకోలేను. నా ఆత్మను నడిపించేటువంటి వాడు కూడా ఉన్నాడు, ఆయనే యేసు. గనుక ఆ యేసు యొక్క అధికారం క్రింద, ఆ యేసు యొక్క నాయకత్వంలో,
ఆ యేసుక్రీస్తు వారి యొక్క నావికత్వములో, ఆ యేసుక్రీస్తు వారి యొక్క పైలట్ ఆయన నడిపించేటువంటి ప్రయాణములో మనము ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఎవరు నీ నావికుడు, ఎవరు నీ పైలట్? నీ సొంత ఆలోచనలా, లేక వేరే వేరే వ్యక్తులు నీకు నాయకులుగా ఉంటూ ఉన్నారా? నీ సొంత ఆలోచనలు కానీ వేరే వేరే నాయకులు కానీ నిన్ను నిత్యత్వంలోనికి నడిపించలేరు. యేసును నాయకునిగా చేసుకుంటే, యేసును పైలట్గా చేసుకుంటే నీవు గమ్యస్థానాన్ని చేరుకుంటావు. చివరికి ఆ నిత్యత్వములో ప్రభువుతో సంతోషించి ఆనందించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.